సో ఎర్రర్స్ విత్ గ్రాఫ్స్. చాలా మంది అసలు గ్రాఫ్ల గురించి కూడా చెప్పాలంటే చాలా ఉంటుంది. నేను కేవలం 2024 క్వశ్చన్స్ తీసుకున్నా కాబట్టి చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇది మొన్న ఇచ్చిన ప్రశ్నే. ది గ్రాఫ్ విచ్ షోస్ ది వేరియేషన్ ఆఫ్ 1/λ². ఇది λ². ఇది this is λ² and kinetic energy E, where lambda is de Broglie wavelength of a free particle. చూడండి, ఇప్పుడు జాగ్రత్త కనుక గమనించినట్లయితే మనకి కైనెటిక్ ఎనర్జీకి మొమెంటంకి రిలేషన్ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p అంటే మొమెంటం, h/mv. మొమెంటం కైనెటిక్ ఎనర్జీలో మార్చి రాసుకుంటే h/√2me. లీనియర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు √2me. E అంటే కైనెటిక్ ఎనర్జీ. సో దాని ప్రకారం తీసుకున్నట్లయితే λ² ఈజ్ ఈక్వల్ టు h²/2me. సో 1/λ² ఈజ్ ఈక్వల్ టు 2me/h². సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే 1/λ² ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, అంటే y ఈజ్ ఈక్వల్ టు mx లాగా ఉంది. ఎందుకంటే 1/λ నేమో y యాక్సిస్ మీద పెట్టాము, ఇక్కడ ఈ ఏమో x యాక్సిస్ మీద ప్లాట్ చేసాము. అంటే 2m/h² అనేటువంటిది స్లోప్. అంటే ఇట్ ఈస్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. y ఈజ్ ఈక్వల్ mx లాగా ఉంది ఇది. సో ఇక్కడ చూస్తే ఒక్కటే ఒక ఆన్సర్ ఉంది. ఇంకా చెప్పాలంటే దీని స్లోప్ కనుక్కున్నట్లయితే ఈ కేసులో ఈ క్వశ్చన్ కొంచెం బ్యూటిఫై చేద్దాం. ఈ కేసులో tan θ ఈజ్ ఈక్వల్ టు 2m/h² అని రాయొచ్చు. సో కాబట్టి ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇది డైరెక్ట్గా ఇలా రాసుకున్న వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు. పొరపాటు ఎక్కడ జరిగిందో చెప్తా చూడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే λ² ఇది చూద్దాం. λ² ఈజ్ ఈక్వల్ టు h²/2m. ఇది ఒక కాన్స్టెంట్ ఇంటూ 1/e. సో y ప్రపోర్షనల్ టు 1/x అనే గ్రాఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా. సో λ² వర్సెస్ ఈ గ్రాఫ్ డ్రా చేస్తే ఈ షేప్ వస్తుంది. చాలా మంది ఇది చూసుకోలేదు. ఇది చూసుకోకుండా ఏమనుకున్నారంటే λ² అనుకున్నారు ఇది. సో λ² వర్సెస్ ఈ గనక గ్రాఫ్ ఇది అయ్యేది. సో ఇటువంటి పొరపాటు జరిగింది. జనరల్గా 1/λ² ఎవరు రొటీన్గా ఏదన్నా ఒక క్వాంటిటీ స్క్వేరో లేకపోతే క్వాంటిటీయో ఇస్తారు తప్పితే దానికి రెసిప్రోకల్ ఇవ్వడం అనేటువంటిది మరి కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ చాలా మంది ఏమనుకున్నారంటే ఇలా రిలేషన్ రాసినాక λ² h²/2me రాసి రొటీన్గా ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేయగానే ఇది వచ్చేస్తుంది. ఏమనుకున్నారు, ఇది y యాక్సిస్ మీద పెట్టేశారు, దీన్ని x యాక్సిస్ మీద అనుకున్నారు. సో λ² ప్రపోర్షనల్ టు 1/e అనేటువంటి ఆలోచనతో ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళిపోయారు పాపం. ఇక్కడ ఇచ్చిందేమో 1/λ². అనుకుని మై డియర్ చిల్డ్రన్, గ్రాఫ్ తోటి డీల్ చేసేటప్పుడు x యాక్సిస్ మీద ఏమి ఇచ్చాడు, y యాక్సిస్ మీద ఏమి ఇచ్చాడు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఫెమిలియర్ మనకి థర్మోడైనమిక్స్ లో ఉంటుంది. థర్మోడైనమిక్స్ లో మనకి PV డయాగ్రామ్స్ ఉంటాయి. రొటీన్ గా మనం ఇండికేటర్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు P ఆన్ y యాక్సిస్, V ఆన్ x యాక్సిస్ పెడతాం. కానీ క్వశ్చన్ మిమ్మల్ని ఏడిపించడం కోసం, మిమ్మల్ని ట్రాప్ చేయడం కోసం క్వశ్చన్ లో గ్రాఫ్ డయాగ్రామ్ లో P ఆన్ y యాక్సిస్, V ఆన్ x యాక్సిస్ ఇవ్వకుండా వేరే రకం కూడా ఇవ్వచ్చు. బీ కేర్ఫుల్. ఇచ్చినప్పుడు మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక PV గ్రాఫ్ తీసుకున్నట్లయితే సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇది P, ఇది V అనుకోండి. సో ఇక్కడ మీకు పెద్ద ప్రాబ్లమే లేదు, ఇలా ఉందనుకోండి గ్రాఫ్. సో మనకి ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే దీనికి ఉన్నటువంటి ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది ఇంటిగ్రల్ PdV అవుతుంది. అది ΔW అంటే వర్క్ డన్, టోటల్ వర్క్ డన్ ఇన్ దిస్ ప్రాసెస్ అవుతుంది. సో కాబట్టి ఇది వాల్యూమ్ V1, ఇది వాల్యూమ్ V2 బాగానే ఉంది. సో గ్రాఫ్ అలా ఇవ్వాల్సిన అవసరం లేదు, చిన్న మార్పు చేయొచ్చు. చిన్న మార్పు అంటే ఇక్కడ చేస్తున్నా చూడండి, ఇది V, ఇది P ఇచ్చాడు అనుకోండి, గ్రాఫ్ షేప్ ఇలాగే ఉంది.
సో అప్పుడు రొటీన్ గా మీరు ఏమంటారంటే ఎంతసేపటికి మన మైండ్ లో ఒక రిజిస్టర్ అయి ఉంటుంది, వాయాక్స్ మీద ప్రెజరు, ఎక్సాక్స్ మీద వాల్యూమ్ అనుకుని. కానీ ఇక్కడ ఏం చేశాడు, మోసం చేశాడు. సో ఈ కేసులో మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఏరియా కాదు, ఈ ఏరియా వగ్డనిస్తుంది. సో చూసుకోవాలి ఎక్సాక్స్ మీద ఏది ప్లాట్ చేశాడు, వైయాక్స్ మీద ఏది ప్లాట్ చేశాడు. సో ఏరియా అనేది కనుక్కునేటప్పుడు ఇక్కడ బిలో ది గ్రాఫ్ విత్ వాట్ యాక్సిస్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ పి ఆన్ వై యాక్సిస్, వి ఆన్ ఎక్స్ యాక్సిస్ కనుక పెట్టినట్లయితే బిలో దిస్ లైన్ ఆర్ కర్వ్ విత్ ది వాల్యూమ్ యాక్సిస్ టోటల్ గా ఎంక్లోజ్ చేయబడ్డ ఏరియా వర్క్ డన్ టోటల్ ఇస్తుంది. ఇక్కడ అలాగే ఈ లైన్ లేదా గ్రాఫ్ ఏదైతుందో బిలో దట్ విత్ వాల్యూమ్ యాక్సిస్ తోటి చేసేటువంటి ఈ ఏరియా ఏది ఉందో అది మాత్రం వర్క్ డన్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ గ్రాఫులతోటి డీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పి కానీ వి కానీ యూనిట్స్ చూసుకోవాలి. అంటే వాల్యూమ్ సెంటీమీటర్ క్యూబ్లో ఇచ్చి ప్రెజర్ అనేటువంటిది అట్మాస్ఫియర్లు ఇచ్చాడా, లేకపోతే ప్రెజర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లు ఇచ్చి వాల్యూమ్ మీటర్ క్యూబ్లో ఇచ్చాడా, సెంటీమీటర్ క్యూబ్లో ఇచ్చాడా, లీటర్లో ఇచ్చాడో చూసుకోవాలి. దాని తగ్గట్టుగా మనకి వర్క్ డన్ కనుక్కునేటప్పుడు జౌల్స్ లో రావాలంటే ప్రెజర్ ఏమో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లో ఉండాలి, వాల్యూమ్ మీటర్ క్యూబ్ లో ఉండాలి. బీ కేర్ఫుల్. ఒక్కోసారి ఇక్కడ యూనిట్ కి పక్కన ఏం చేస్తారు, ఇంటూ 10⁵ ఆర్ ఇంటూ 10⁻⁵ అట్లా ఇస్తాడు, చూసుకోవాలి. వాల్యూమ్ ఇన్ 10⁻⁵ సెంటీమీటర్ క్యూబ్ అలా ఇస్తాడు, జాగ్రత్త. సో అది ఎప్పుడైనా గ్రాఫ్ ఇచ్చినప్పుడు చూడాల్సిన విషయం ఏంటంటే గ్రాఫ్ చూడగానే మీరు కనిపెట్టాల్సిన విషయం ఏంటంటే వాయాక్సిస్ మీద ఏది ప్లాట్ చేశాడు, ఎక్సాక్స్ మీద ఏది ప్లాట్ చేశాడు, దానికి ఏదైనా మల్టిప్లైయర్ ఉందా లేదా, 10⁻⁵ కానీ అలా ఏమైనా ఉందా లేదా చూసుకోవాలి. యూనిట్స్ ఏంటో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత స్లోప్ అనేటువంటిది, జనరల్ గా స్లోప్ అనేటువంటిది విత్ ది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఈ టాంజెంట్ చేసేటువంటి దాన్ని స్లోప్ అంటాం, తెలుసు మీకు. ఆ టాంజెంట్ చేసేటువంటి యాంగిల్ యొక్క టాన్ వాల్యూని స్లోప్ అంటాం. సో అలాంటప్పుడు నువ్వు ఎక్కడ చూసుకుంటున్నావు అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి గ్రాఫ్లతోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. నా ఎక్స్పీరియన్స్ లో గ్రాఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు నీట్ విద్యార్థులు చాలా మంది డైరెక్ట్ గా రొటీన్ గా మనకి వైయాక్స్ మీద ఏమి ఇచ్చాడు, ఎక్సాక్స్ మీద ఏమి ఇచ్చాడు అనేటువంటిది చూసుకోకుండా వాళ్ళు ఫార్ములా రాయగానే స్టాండర్డ్ గా వాళ్ళకి అంతకుముందు ఏది మైండ్ లో రిజిస్టర్ అయిందో దాన్ని బట్టే చేస్తున్నారు. చాలా మంది ఈ రకంగా దెబ్బతింటున్నారు. బీ కేర్ఫుల్. ఓకే, సో అలాగే చూడండి, ఇది తెలిసిందే మీకు. వెలాసిటీ టైం ప్లాట్ ఆఫ్ ది మోషన్ ఆఫ్ ఎ బాడీ ఈస్ షోన్ బిలో. సో ది యాక్సలరేషన్ టైం గ్రాఫ్ దట్ బెస్ట్ సూట్స్ దిస్ మోషన్. వెరీ సింపుల్. ఇక్కడ వెలాసిటీ అనవసరంగా వెలాసిటీ మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, మంచిదే. వెలాసిటీ మీటర్ పర్ సెకండ్, టైమ్ ఇన్ సెకండ్స్. సో దాని తగ్గట్టుగా ఇక్కడ ఏమి ఇబ్బంది పెట్టలే. వెలాసిటీ మీటర్ పర్ సెకండ్ లో ఉంది కాబట్టి యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంది, టైమ్ ఇన్ సెకండ్స్ లో ఉంది. ఓకే, దట్స్ గుడ్. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సే ఈ t1 టైం దాకా వెలాసిటీ అనేటువంటిది 0. వెలాసిటీ 0 కాబట్టి యాక్సలరేషన్ లేదు. మీరు ఇక్కడ ఈ పార్ట్ తీసుకున్నట్లయితే ఈ పార్ట్ లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పార్ట్ లో వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ పెరుగుతూ వచ్చింది, అంటే యాక్సలరేషన్ పాజిటివ్. తర్వాత ఇది t2 అనుకుందాం. అక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకోండి, t2 టు t3. ఇక్కడ ఏమైందంటే వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంది, జీరో కాదు, ఆ వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంది. తర్వాత t3 నుంచి t4 దాకా వెలాసిటీ తగ్గుతుంది, అంటే ఇది రిటార్డేషన్. సో కాబట్టి ఈ కేసులో t1 నుంచి t2 దాకా ఈ స్లోప్ కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి, ఈ పార్ట్ స్లోప్ కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి t1 నుంచి t2 దాకా అప్ టు t1 వెలాసిటీ 0. t1 నుంచి t2 దాకా వెలాసిటీ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ రేట్, అంటే యాక్సలరేషన్ పాజిటివ్ అండ్ కాన్స్టెంట్. సో యాక్సలరేషన్ పాజిటివ్ అండ్ కాన్స్టెంట్ అంటే ఇక్కడ చూడండి. తర్వాత t2 నుంచి t3 దాకా, అంటే చూడండి ఇది t1, ఇది t2 నుంచి t3 మధ్యలో ఏమైందంటే ఇక్కడ చాలా మంది ఏమంటారంటే ఇది కంటిన్యూటీ మిస్ అయింది అంటారు. కాదు, వెలాసిటీ కాన్స్టెంట్, యాక్సలరేషన్ 0. సో t3 నుంచి t4 దాకా ఇది t3, ఇది t4. t3 నుంచి t4 దాకా మనకి స్లోప్ అనేటువంటిది నెగిటివ్ కాబట్టి యాక్సలరేషన్ అనేటువంటిది రిటార్డేషన్ కాబట్టి అప్పుడు దాకా యాక్సలరేషన్ పాజిటివ్ ఉన్నాం కాబట్టి ఒక సెన్స్ లో గ్రాఫ్ ఎలా ఉండాలంటే ఈ పార్ట్కి ఇలా ఉంటే ఈ పార్ట్కి ఇలా ఉండాలి. సో బెస్ట్ గ్రాఫ్ ఇది.
సో మై డియర్ చిల్డ్రన్, ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే యాక్సలరేషన్ అనేటువంటిది ఇక్కడ దీంట్లో ఈ ప్రాబ్లంలో కన్ఫ్యూజన్తో పోయింది కాదు, కానీ ఇది తక్కువ మంది చేసిన తప్పు. ఇది అంటే ఈ క్వశ్చన్ని చాలా తక్కువ మంది తప్పు చేశారు. కాకపోతే ఈ గ్రాఫ్ను చూసి కంగారు పడ్డారు. వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చి యాక్సలరేషన్ టైం గ్రాఫ్ ఇచ్చాడు ఏంటి అనుకుని కంగారు పడ్డారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మిస్టేక్ చేద్దాం అనుకున్నా కూడా మిస్టేక్ జరగడానికి అవకాశం లేకుండా ఉండే ఆప్షన్స్ ఇచ్చాడు. ఎందుకంటే మిమ్మల్ని కనుక ఏడిపించాలనుకున్నట్లయితే వాడు ఇలా గ్రాఫ్ ఇవ్వచ్చు, లేదా ఇలా గ్రాఫ్ ఇవ్వచ్చు. సో ఇలా ఇస్తే ముందు నెగిటివ్ తర్వాత పాజిటివ్ లాగా ఉంది. తప్పు తప్పు తప్పు. సో కాబట్టి ఇక్కడ దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ లేదు, కానీ కొంతమంది ఈ క్వశ్చన్ వదిలేశారు. అంటే గ్రాఫ్ చూడగానే భయపడి వదిలేశారు.